మామూలుగా లేదు భయ్య. ఈ మిరాయి మాత్రం తక్కువ బడ్జెట్లో సినిమా తీయొచ్చు, ఒక రకమైన సినిమా తీయొచ్చు, కొట్టగలిగే సినిమా తీయొచ్చు అని ప్రూవ్ చేశాడు భయ్య. నాకైతే అదే అనిపించింది. అంత తక్కువ బడ్జెట్లో విఎఫ్ఎక్స్లో ఎలాగైతే సాధ్యమయ్యో, అంటే మూవీ మొత్తం బడ్జెట్ మూవీకి ఖర్చు పెడితే ఇలా ఉంటుంది రిజల్ట్స్ అని చూపించిన సినిమా ఏది ఉందంటే మిరాయి అనిపిస్తుంది. ట్రైలర్ అయితే నాకు చాలా నచ్చింది. ఈ యాక్టింగ్ అయితే తేజ సజ్జ వేరే లెవెల్. నాకు తెలిసి మంచు మనోజ్ చేసిన న్యూ లుక్లో, అంటే ఈ కొత్త సినిమాల్లో ఆయన ఈ సినిమాలో ఉన్న లుక్ మాత్రం వేరే లెవెల్ ఉంది. విఎఫ్ఎక్స్ బాగుంది, చాలా బాగుంది, నీట్గా వచ్చింది అంత తక్కువ బడ్జెట్లో. ఆయన యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా బాగున్నాయి అనిపిస్తుంది. స్టోరీ కూడా చాలా నాకు తెలిసి ఎక్కువ స్టోరీ ప్యాక్డ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు తెలిసి చిన్న స్టోరీ కూడా చిన్నది బాగున్నా, లేకపోతే అంత కరెక్ట్గా ఉన్నా సరే నాకు తెలిసి మంచు మనోజ్ కెరీర్లో, లేకపోతే మన తెలుగు ఇండస్ట్రీ దాంట్లోనే ఒక రకమైన ట్విస్ట్లో తయారవుతుందన్నమాట. అంటే తక్కువ బడ్జెట్లో విఎఫ్ఎక్స్లో తీయచ్చు అని నాకు తెలిసి కొత్త స్టోరీలకి, కొత్త దానికి ఓపెన్ అవుతాయి నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి నాకైతే బాగా నచ్చింది. ఇలాంటి స్టోరీలు ఇంకా రావాలి, మనం దీనికి సపోర్ట్ చేయాలి. నేనైతే ఖచ్చితంగా వెళ్తాను. మీరు కూడా ఇంకా సినిమా గురించి మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.